ఆచి చికెన్ మసాలా. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ ఇరాన్ కీలక అలీ లారిజానీ ఆచూకీ చెబితే 93 కోట్ల రివార్డ్ ప్రకటించింది. ఇక ఇరాన్ దాడులతో అమెరికా విలవిలలాడుతుందని తెలుస్తుంది. దీంతో ఇరాన్ సుప్రీం లీడర్ ఆచూకీ తెలిపిన వారికి భారీ నజరానా ప్రకటించింది అమెరికా. కాగా దాడిలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ గాయపడ్డారని ప్రకటించిన గంటలోనే ఈ నజరానా ప్రకటించడంతో దాడి జరుగుతుందన్న వార్తలపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇలా ఉండగా యుద్దం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగిపోవడంతో అన్ని దేశాల నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. మరోవైపు ట్రంప్ విధానాలపై పలు విమర్శలు ఎదురవుతున్నాయి. ఇన్నాళ్లు రష్యాపై ఆంక్షలు విధించిన ట్రంప్ ఇప్పుడు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై విమర్శలు ఎక్కువయ్యాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ అనుష. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధము రోజు రోజుకు విభత్సంగా భీకరంగా మారుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు మాత్రం తీవ్ర వివాదాస్పదమవుతుంది, ఒక రకంగా విమర్శల పాలవుతుందని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో ఒక వైపు ఏమో ఇరాన్ లో యుద్ధం చేయడానికి ఏం లేదు, త్వరలోనే యుద్ధం ముగిస్తాము, అక్కడ ఇరాన్ కి సంబంధించినటువంటి కీలక నేతలు మట్టుబెట్టాము, అదేవిధంగా యుద్ధ నౌకలు కావచ్చు, గగనతలం కావచ్చు, అదేవిధంగా ఆర్మీకి సంబంధించిన కీలక వాళ్ళందరినీ కూడా హతమార్చాము, ఇప్పుడు యుద్ధం చేయడానికి ఏం లేదు, అంతా ఫినిష్ చేస్తామని చెప్పేసి ఒక వైపు ఏమో డొనాల్డ్ ట్రంప్ గత 2-3 రోజులుగా చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు మరొకసారి ఈ రోజు దాన్ని ప్రకటన చేశాడు. సో ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ లో ఇక కీలక నేతలు ఉన్నారు, వాళ్ళ ఆచూకీ చెప్తే 93 కోట్లు, అంటే భారత కరెన్సీ ప్రకారం 93 కోట్లు వాళ్ళకి నజరానా ఇస్తామన్నట్టుగా కూడా అమెరికా ప్రకటించాడు. ఇప్పుడు సంచలనంగా మారింది. అంటే అమెరికా సంబంధించిన అధ్యక్షుడు మాట్లాడే తీరు, ఆయన ప్రకటనలకు భిన్నంగా ఉండడం చాలా అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒక వైపేమో యుద్ధం ముగిసిందంటారు, మరోవైపేమో కీలక నేతల ఆచూకీ ఇంకా కోసం రివార్డు ఇస్తామని చెప్తా ఉన్నారు. సో దీని నేపథ్యంలో మొత్తంగా కూడా అసలు ఏం జరుగుతా ఉంది, ఈ మొత్తం యుద్ధం వ్యూహంలో అమెరికా అనుకున్నటువంటి ఏదైతే ఉందో, అమెరికా అనుకున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ భావించినట్టుగా ఇరాన్ తమ చెప్పు చేతుల్లోకి వస్తుంది, దాడి చేస్తే ఇరాన్ తను కంట్రోల్ చేయొచ్చు అనుకున్నటువంటి ఒక వైఖరి, అహంకారపూత వైఖరో లేకుంటే ఆ ధోరణి, ఒక ఆలోచన విధానమో ఇప్పుడు అమెరికా డొనాల్డ్ ట్రంప్ తో పాటు అగ్రరాజ్యం అమెరికాకు మద్దతు తెచ్చేలా ఉందా అని చెప్పేసి కూడా కొంత అభిప్రాయాలు, విశ్లేషణలు ఏర్పడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ ముందు పెట్టి ఇజ్రాయెల్ తో పాటుగా పశ్చిమాసియాలో అణుబాంబులకు దాడి చేసే అవకాశం ఉంది, అణుబాంబులు తయారు చేస్తుంది ఇరాన్ అని చెప్పేసి ఒక నెపంతో గత కొద్ది నెలలుగా, సంవత్సరాలుగా ఇరాన్ ను టార్గెట్ గా చేసుకొని అమెరికా పావులు కలుస్తూ వచ్చింది. సో ఒక అవకాశాన్ని చూసి ఇరాన్ కి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ కంట్రోల్ చేయాల్సిందే, ఇరాన్ తను చెప్పు చేతులకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ ని ఎగదోసి ఇజ్రాయెల్ తోని యుద్ధానికి ప్రారంభించి దాంట్లో అమెరికా దూరి మొత్తంగా కూడా ఇరాన్ ను సర్వనాశనం చేయాలి, అక్కడ మొత్తం లీడర్షిప్ ను ఎవరైతే ఖమేనీ ఉన్నారో, సో యుద్ధం మొదట్లో అక్కడ ఉన్నటువంటి సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని హతమార్చిన అమెరికా అధ్యక్షుడు. సో మొత్తంగా వన్స్ ఖమేనీ చనిపోతే అక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంత బలహీనమవుతుంది. సో ఇరాన్ కూడా మొత్తం కొత్త నాయకత్వాన్ని, తమ అనుకూలంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని ఇరాన్ లో పెంచి పోషించవచ్చు అనే ఒక ఆలోచనలో యుద్ధాన్ని మొదలు పెట్టాడు. కానీ ఊహించినట్టుగా అసలు ఇరాన్ నుంచి ఈ స్థాయిలో ప్రతీకార దాడి, ఇట్లా అటాక్ ఉంటుందని చెప్పేసి ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇరాన్ కూడా చాలా వ్యూహాత్మకంగా, ఎందుకంటే అయతుల్లా ఖమేనీ చనిపోయిన తర్వాత, మృతి చెందిన తర్వాత అందరూ కూడా భావించారు సో ఇరాన్ కొద్దిగా చేతులు ఎత్తేస్తుంది, అమెరికాకు తలొగ్గుతుంది అని చెప్పేసి అంతా భావించారు. కానీ ఊహించినట్టుగా అమెరికా పైన, ఇజ్రాయెల్ పైన ఎదురుదాడికి దిగింది. సో యుద్ధంలో తన వ్యూహాలను మారుస్తూ ఒకవైపు గల్ఫ్ కంట్రీస్ టార్గెట్ చేసుకుని, ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్ అమెరికాకు అనుకూలంగా ఉంటున్నాయి, అమెరికా ఆర్మీ బేస్ కు సహకరిస్తున్నాయి, అమెరికా సహకరిస్తున్న ఉద్దేశంతో గల్ఫ్ కంట్రీని టార్గెట్ చేశారు. సో గల్ఫ్ కంట్రీని టార్గెట్ చేయడం వల్ల ఇరాన్ ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఆలోచనలు పడేసింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చమురు ఉత్పత్తి కేంద్రాలు, ఎందుకంటే దాదాపుగా వరల్డ్ వైడ్ గా కూడా ప్రపంచ వ్యాప్తంగా ఈ యొక్క గల్ఫ్ కంట్రీస్ నుంచి నిత్యం ఈ చమురు అనేది, గ్యాస్, చమురు ఇవంతా కూడా ఇతర దేశాలకు ఎగుమతి అయిన పరిస్థితి. సో మొత్తంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే గ్యాస్ కావచ్చు, చమురు, పెట్రోల్, డీజిల్ సంబంధించి మొత్తం ప్రధానంగా ఉన్నటువంటి ఒక మేజర్ గా అంటే 50-60% ఎక్కువ అక్కడి నుంచే ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచే అందరూ కూడా ఎగుమతి చేసుకుంటారు. సో ఇరాన్ వ్యూహం మార్చి అమెరికాను కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా గల్ఫ్ కంట్రీస్ ని టార్గెట్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి వాణిజ్య మూలాలు ఏవైతే ఉన్నాయో, చమురు ఉత్పత్తి కేంద్రాలు, వాటిని టార్గెట్ చేయడం,
అదేవిధంగా టూరిజం సంబంధించి గల్ఫ్ కంట్రీస్ ను ఒకటే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఇటు గల్ఫ్ కంట్రీస్ ను ఒక రకంగా భయపెట్టడము, గల్ఫ్ కంట్రీస్ ఆర్థిక మూలాన్ని దెబ్బతీయడం, అదే సందర్భంలో అమెరికాపై ఒత్తిడి పెంచాల. గల్ఫ్ కంట్రీస్ మాకు సంబంధం లేదు, అనవసరంగా మాకు మీ యుద్ధాల్లో మేము ఎంటర్ కాము, అమెరికాకు ఒక రకంగా గల్ఫ్ కంట్రీస్ తో చెప్పించే ప్రయత్నంగా ఇరాన్ యుద్ధం మార్చింది. సో వరుసగా గత యుద్ధం మొదలైన 4-5 రోజుల నుంచి వ్యూహం మారుస్తూ అసలు అమెరికాకు అంతు చిక్కని విధంగా కూడా పోరాటం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు గల్ఫ్ కంట్రీస్ ని టార్గెట్ చేసింది, ఆ తర్వాత నెక్స్ట్ వరుస పెట్టి ఎక్కడైతే అమెరికాకు సంబంధించిన టర్కీ కావచ్చు ఇతరత్ర అన్ని దేశాలతోని యుద్ధంలో బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తూ మొత్తంగా కూడా ఒకవైపు ఆత్మాహుతి దాడులు, మరోవైపు అర్బాజ్ జలసంధిని మూసేసి ప్రపంచానికి ఒక హెచ్చరిక జారీ చేసింది. సో ఆ అర్బాజ్ జలసంధి మూసేయడం వల్ల దాని ప్రభావం ఎంతలా ఉంటుంది అనేది గత 3-4 రోజులుగా భారత్ లో జరుగుతున్న పరిణామాలే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. సో గ్యాస్ కొరత కావచ్చు, అదేవిధంగా చమురుకు భవిష్యత్తు ఇబ్బంది అయితే అని చెప్పేసి ఒక వాదన వినబడుతూ ఉంది. సో అట్లాంటివన్నీ కూడా చూస్తుంటే ఇది కేవలం భారత్ కే పరిమితం కాదు, ఏషియన్ కంట్రీస్, ఆసియా దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలకు ఇంపాక్ట్ ఉంది. సో ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా డొనాల్డ్ ట్రంప్ వైఖరే దీనికి కారణము. అనవసరంగా ఇరాన్ తో గెలిచి ఇరాన్ ను ఇబ్బంది పెట్టాలని చూసి ఇప్పుడు తనే ఇబ్బంది పడ్డాడు. డొనాల్డ్ ట్రంప్ ఒక రకంగా ఇప్పుడు బయట రెండు రకాల విత్ ఇన్ ద అమెరికాలో సొంత దేశంలోనే ఆయన పైన తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈయన తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ఈయన వైఖరి మొత్తంగా కూడా ప్రపంచ దేశాల్లో అతలాకుతలం చేసే ఉంది. సో సొంత దేశం అమెరికాతో పాటు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసినట్టు ఉందని చెప్పేసి అమెరికాలోనే అతని పైన విమర్శలు, ఆరోపణలు వస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇటీవల కాలంలో చూస్తే అన్ని దేశాలకు, భారత్ తో పాటు అనేక దేశాల పైన సుంకాలు ఇష్టానురీతిగా విధిస్తూ ఒక రకంగా నా ఇష్టం నేను ఇంకే సుంకాలు విధిస్తాను అన్నట్టుగా కూడా ఒక ఆధిపత్య ధోరణి, అహంకారపు ధోరణితో వ్యవహరించాడు. సో అది ఇప్పుడు తనకే బెడిసి కొట్టిందా అనే ఒక వాదన వినబడుతుంది. ఎందుకంటే భారత్ పై రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవద్దని పెద్ద ఎత్తున వార్నింగ్ ఇచ్చి సుంకాలు విధిస్తామని చెప్పేసి భారత్ ను కొంత లొంగ తీసుకునే ప్రయత్నం చేసినా భారత్ ఎక్కడ కూడా తలొగ్గలేదు. భారత్ చాలా చాకచక్యంగా ఒకవైపు సుంకాలు విధించినా చూస్తూ ఊరుకున్నది. సో ఒక రకంగా అవకాశాన్ని బట్టి వ్యూహాత్మకంగా మౌనం వ్యవహరించి సక్సెస్ఫుల్ గా అయింది. సో నాడు మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటూ కంటిన్యూ చేస్తోంది. సో ఇప్పుడు ఈ సందర్భంలో మొన్నటి వరకు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటూ మీ సుంకాలు విధిస్తాం, మీ దేశానికి సంబంధించి అనేక రకాలుగా ఒత్తిళ్లు తీసుకొస్తాం, మీ పైన నిబంధనలు పెడతామని చెప్పేసి బెదిరించిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అదే డొనాల్డ్ ట్రంప్ మాట మార్చి రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవచ్చు మీకు అని చెప్పే పరిస్థితికి వచ్చింది. అంటే డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎంత బాధ్యతారహితంగా ప్రపంచ దేశాలకు కూడా ఇబ్బంది గురి చేసే అవకాశం ఉందో అనే దానికి ఈ బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఈ మొత్తం ఎంటైర్ యుద్ధంలో ఎవరు లాభము, ఎవరికి లాభం జరిగింది, ఎవరికి నష్టం జరిగింది. ఇరాన్ పై నిజంగానే అమెరికా దాడి చేసి, ఇజ్రాయెల్ అమెరికా దాడి చేసి ఆ రెండు దేశాలు ఏమైనా లాభపడ్డాయా, ఆ రెండు దేశాలకు ఒనగోరిన లాభం ఏంది? సో ఈ రెండు దేశాలకు సంబంధించితో పాటుగా ఇతర దేశాలకు సంబంధించి మొత్తంగా భారత్తో పాటు అనేక దేశాల్లో అమెరికా పైన తీవ్ర స్థాయిలో ఒక రకమైనటువంటి అమెరికాపై తీవ్ర వ్యతిరేకత, ఆగ్రహం, అసంతృప్తి ఉంది. సో అమెరికా తీసుకున్న నిర్ణయం వల్ల ఇంత దూరం వచ్చిందని చెప్పేసి అన్ని దేశాల ఆర్థిక పరిస్థితులకు అతలాకుతలం చేసేలాగా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నారు. సో రష్యా మాత్రం చూస్తూ ప్రేక్షక పాత్ర చూస్తూ మొన్నటి వరకు రష్యాను మొత్తంగా ఆర్థికంగా దెబ్బతీయాలి, ఎందుకంటే మనం రష్యాను చమురు దిగుమతం చేసుకుంటాం కాబట్టి దాన్ని కంట్రోల్ చేస్తే రష్యాకు ఫైనాన్స్ ఆర్థికంగా కొంత నష్టం చేసిన వాళ్ళం అయితాము, నష్టం జరుగుతుంది. సో కొంత లాభదాయకంగా ఉండదు అని చెప్పేసి ఆ ట్రంప్ భావించాడు. ఇప్పుడు అదే డొనాల్డ్ ట్రంప్ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి తీసుకొచ్చాడు. సో మొత్తంగా ట్రంప్ వైఖరి మొత్తంగా కూడా చూస్తా ఉంటే పిచ్చోడి చేతుల రాయిలా ఉంది ఆయన పాలన అన్నట్టుగా తెలుస్తుంది. సో దాంతో పాటుగా ఇదొక పక్కన పెడితే ఇక యుద్ధ విషయంలో కూడా రోజుకు ఒక మాట, ఒక రోజేమో యుద్ధం అయిపోయింది ఇక ఏం చేసేదేం లేదు అంటాడు, మరొక వైపేమో కీలక నేతలు ఆర్థిక చెప్తే కోట్ల కొద్ది రివార్డ్ ఇస్తామని చెప్తున్నాడు. సో ఈ యుద్ధంలో ఒకవైపు ఏదో ఊహించుకొని ఎంటర్ అయినటువంటి పద్మవ్యూహంలో చెప్పుకున్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధంలో ఇరుక్కుపోయాడు. సో బయటకు రావడానికి గత వారం రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నా యుద్ధం నుంచి బయటకు రాలేని పరిస్థితి. ఇరాన్ అయితే ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు, ఇరాన్ నుంచి అటాక్ పెరిగింది. అసలు ఇజ్రాయెల్ సంబంధించి కూడా అంతా ఏంటంటే అమెరికా ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ కు నష్టం జరిగిందని ఒక బయటకు వస్తున్న తప్ప నిజంగా ఇజ్రాయెల్ లో కూడా ఇరాన్ తో పాటు ఇరాన్ కన్నా ఎక్కువ డ్యామేజ్ ఇజ్రాయెల్ లో కూడా జరిగింది, ఆ స్థాయిలో నష్టం జరిగింది. ఇజ్రాయెల్ లో కూడా ఇప్పుడు ఆలోచన విధానం మారింది. అమెరికాని నమ్ముకుని అనవసరంగా మన కంట్లో మనమే వేలు పెట్టుకున్నామా అనే ఒక ఆలోచన ఇజ్రాయెల్ లో కూడా వస్తున్నట్టు తెలుస్తోంది. సో మొత్తం వ్యవహారం చూస్తా ఉంటే ఈ యుద్ధ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అగ్రరాజ్యం అమెరికా ఒక ఫెయిల్యూర్
ఏకాకిగా మిగిలే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే యుద్ధాన్ని సడన్ గా ఇప్పుడు మేము ఆపేస్తున్నాము అని డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా యుద్ధంలో అమెరికా ఇజ్రాయెల్ ఓడిపోయినట్టే, అంటే అగ్రరాజ్యం చేతులు ఎత్తేస్తే ఓడిపోయినట్టే అనే సంకేతాలు వెళ్తాయి. అది ఆటోమేటిక్ గా ప్రపంచ దేశాల్లో ఒక రకంగా నవ్వుల పాలయ్యే అవకాశం ఉంటుంది. ఇక రేపటి నుంచి గతంలో వన్స్ కనుక నిర్ణయం తీసుకుంటే ఇతర దేశాలు కూడా అమెరికాపై యుద్ధానికి అదేవిధంగా దాడులు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రష్యా, చైనా, ఉత్తర కొరియా లాంటి దేశాలు కూడా అమెరికా పైన ఇంకా మరింత పట్టు సాధించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాయి. రేపు భవిష్యత్తులో ఈ దేశాలను కలుపుకొని పోయి అటు దాడులకు పాల్పడే అవకాశం. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద చిక్కొచ్చి పడ్డట్టుగా ఉంది. ఏం చేయాలో పరిస్థితి తెలియదు. ఈ యుద్ధం నుంచి ఎలా బయటకు పడాలో తెలియదు. ఇరాన్ అయితే బయటకు ఎట్టి పరిస్థితుల్లో మాకు 3 కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఒప్పుకుంటేనే యుద్ధానికి మేము చర్చలకు వస్తాం, అంతవరకు వచ్చేది లేదు, మీరు ఏం చేసుకున్నా సరే మేము సిద్ధమన్నట్టుగా చెప్తా ఉంది. ఇజ్రాయెల్ కి సంబంధించి అమెరికా గల్ఫ్ కంట్రీస్ ఏమో ఇక్కడ నుంచి మీకు దండం, మీరు అనవసరంగా మీరు మా భూభాగాలను వాడుకుంటే, మా బేస్ను వాడుకుంటే మాకు ఇబ్బంది జరుగుతోంది, మేము నష్టం కావాల్సి వస్తుంది. ఒకప్పుడు గల్ఫ్ కంట్రీస్, దుబాయ్, సౌదీ అరేబియా లాంటి దేశాలు టూరిజం తో పాటు ఇతరత్ర మొత్తంగా కూడా ఆర్థికంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది పెట్టుబడులు పెట్టడానికి ఒక రకంగా స్వర్గధామంగా ఉండేటువంటి దుబాయ్, సౌదీ అరేబియా, గల్ఫ్ కంట్రీస్ ఇప్పుడు అదే వెలువెలబోతున్నాయి. ఉన్న వాళ్ళు ఉండలేని పరిస్థితి, ఎప్పుడు ఎక్కడ ఏ డ్రోన్ తో అటాక్ జరుగుతుందో పరిస్థితి. మొత్తం ఒక 2 వారాల్లోపే మొత్తం వ్యవస్థ దుబాయ్, గల్ఫ్ కంట్రీస్ లో మొత్తం భిన్నమైన వాతావరణం, ఒక రకంగా ఉల్టా పల్టా అయిన రకంగా కనబడుతుంది, అతలాకుతలమైన పరిస్థితి. సో దీని అంతటి కారణం ఎవరు అంటే అందరి వేళ్లు చూపించేది డొనాల్డ్ ట్రంప్. ఒక్క ట్రంప్ నిర్ణయము మొత్తం ఎంటైర్ ప్రపంచ వ్యాప్తంగా గల్ఫ్ కంట్రీస్ తో పాటు మొత్తం యావత్ ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితిని, ఆర్థిక గమనాన్ని ఒక రకంగా అతలాకుతలం చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. సో దీంతో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి పైన అందరూ కూడా ఆగ్రహంగా ఉన్నారు. త్వరలోనే ఒక్కొక్క దేశం బయటకు వచ్చి దీనికి సంబంధించి మొత్తంగా కూడా ఈ డొనాల్డ్ ట్రంప్ వైఖరిని బహిరంగాన్ని తప్పుపట్టే అవకాశాలు ఉన్నాయి. సో అల్టిమేట్ గా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే 2 వారాలు అయితే యుద్ధం మొదలై, సో ఈ తర్వాత ఏం జరగబోతోంది, ఎందుకంటే ఇరాన్ తగ్గే పరిస్థితి లేదు కాబట్టి. సో ఇజ్రాయెల్, అమెరికా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి, సో మరి ఈ 2 దేశాల యుద్ధం పట్ల మిగతా ప్రపంచ దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయి, ఎందుకంటే అందరికి కూడా చమురు, అదే గ్యాస్ కి సంబంధించి కొత్త తీవ్ర స్థాయిలో ముంచుకొస్తోంది సంక్షోభం. ఇప్పటికే భారత్ లో మొదలైతే చైనాలో కూడా మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి మన దగ్గర గ్యాస్ కొరతతో అల్లాడుతూ ఉంటే చైనాలో మాత్రం అక్కడ పెట్రోల్, డీజిల్ దొరుకుతా నానా అవస్థలు పడుతున్నారు. ఎక్కడికెక్కడ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా ఉన్నది. సో పాకిస్తాన్ పోతే 490 రూపాయలు పెట్రోల్ లీటర్ అయింది. రోజుకు 30-40 రూపాయలు చొప్పున పెంచుతా పోతా ఉన్నారు. సో కొనలేని పరిస్థితి. దాంతో పెట్రోల్ బంకులు, ఇతరత్ర వాటిపైన దాడులు, ఎందుకంటే నిత్యావసరాలు దొరకక రవాణా వ్యవస్థ స్తంభించి, ఒక రకంగా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ ఒక నిర్ణయం ప్రపంచాన్ని ఒక సంక్షోభంలో నెట్టబోతా ఉంది. ఆర్థిక సంక్షోభంలో నెట్టడానికి కారణం అవుతున్నాడు అనేది ఒక విమర్శలు మాత్రం తీవ్ర స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కూడా ఇప్పుడు దీని నుంచి బయటపడడానికి నానా రకాలుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది కుదరకపోవడంతో ఫ్రస్ట్రేషన్ తో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.